తొలివలపు పార్ట్ 4. నెక్స్ట్ డే ఇంగ్లీష్ ఎగ్జామ్ కోసం వెళ్ళాము. ఆ రోజు సాటర్డే. నేను వైట్ చూడీదార్లో వెళ్ళాను సెంటర్కి. అందరం బస్తీకి లోపలికి వెళ్ళాం. యాజ్ ఇట్ ఈస్ ఎవరి రూమ్లోకి వాళ్ళము వెళ్ళాము. ఈరోజు ఆ అబ్బాయి త్వరగానే వచ్చాడు. నేను క్లాస్లోకి వెళ్ళగానే నన్ను చూసి నవ్వాడు. నేను మొహం తిప్పుకొని నా ప్లేస్లో కూర్చున్నా. హాయ్, ప్రిపేర్ అయ్యావా అని అడిగాడు. అయ్యాను అని వెనక్కి తిరగకుండానే ఆన్సర్ ఇచ్చాను ఆ అబ్బాయికి. ఆ మాట వెనక్కి తిరిగి కూడా చెప్పొచ్చేమో అన్నాడు. ఐఆమ్ కంఫర్ట్ లైక్ దిస్ అన్నాను కోపంగా. అబ్బో, మేడం గారికి పొగరు ఎక్కువ అనుకుంటా అన్నాడు నన్ను అదో రకంగా చూస్తూ. ఆ మాటకి నిజంగానే కోపం వచ్చి వెనక్కి తిరిగి హౌ డే యూ అన్నాను ఉక్రోషంగా. బాబోయ్, ఇదంతా కోపమే అన్నాడు భయం నటిస్తూ. అతని మాటలకి నవ్వు వచ్చి ముందుకు తిరిగి నవ్వుకున్నా. అతని ముందు నవ్వలేక. నా నవ్వు గ్రహించాడో ఏమో. అతనికి కూడా చిన్నగా నవ్వుకుని, నువ్వు నవ్వితే బాగుంటావమ్మాయి, డైలీ ఆ ఒక్క నవ్వు నవ్వకూడదు అన్నాడు రిక్వెస్టింగ్గా. నీకోసం నేనెందుకు నవ్వాలబ్బాయి, నాకేం పనిలేదా అని అన్నాను. నవ్వితే తప్పేంటమ్మాయి, నేనేమన్నా నీ ఆస్తి అడిగానా ఏంటి? చిన్న నవ్వే కదా, అదేదో నిన్ను యుద్ధం చేయమన్నట్టు ఫీల్ అవుతున్నావు అన్నాడు. నాకు అది యుద్ధమే అబ్బాయి అన్నాను యాటిట్యూడ్గా. అబ్బో, చాలానే ఉంది అమ్మాయికి అన్నాడు పెదవి వేరుస్తూ. ఆపుతావా, ఎగ్జామ్కి టైం అయింది, ఇన్విజిలేటర్ వస్తున్నాడు అని కసిరాను. ఓకే ఓకే కూల్, ఎందుకంత కోపం అన్నాడు. నాకేం కోపం లేదు అన్నాను నేను. ఓకే, నమ్మానులే అన్నాడు నవ్వుతూ అతను. యాజ్ యో విష్ అన్నాను భుజాలు ఎగరేస్తూ. దెబ్బకి సైలెంట్ అయ్యాడు. కారణం, ఇన్విజిలేటర్ వచ్చాడు. అందరికీ పేపర్స్ ఇచ్చాడు. ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశాం. ఈరోజు కూడా ఆ అబ్బాయి నన్ను అడగలేదు. నేను సైలెంట్గానే ఉన్నాను. నాది అందరికంటే ముందు అయిపోయింది ఈరోజు. అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సార్కి పేపర్ ఇచ్చి నేను బయటికి వచ్చేశాను. బయటికి వచ్చి వాటర్ తాగి మా బస్ దగ్గరికి వెళ్తున్నా. నాది ఒక 15 మినిట్స్ ముందే అయిపోయింది. మా బస్సు సెంటర్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పార్క్ చేశారు. ఒక 10 మినిట్స్ పడుతుంది అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళడానికి. గేట్ నుండి బయటికి వచ్చి అక్కడ ఒక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కొని వెనక్కి తిరిగి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. కారణం, నా ముందు ఆ అబ్బాయి నన్నే చూస్తూ కళ్ళెగరేశాడు 2 హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని. హే మెంటల్, ఏంటి నువ్వు ప్రతిసారి నన్ను ఇలా భయపడుతున్నావు, బుద్ధిలేదా అని తిట్టేశాను. ఏమనుకున్నాడో ఏమో, సైడ్ ఇచ్చి ఐఎమ్ సారీ అన్నాడు. ఇట్స్ ఓకే అని నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. మళ్ళీ నా వెనకే వస్తూ, నీ పేరు చెప్పొచ్చుగా అమ్మాయి అని అడిగాడు. నాట్ ఇంట్రెస్టెడ్ అబ్బాయి అన్నాను నేను. ప్లీజ్ చెప్పొచ్చుగా అని అడిగాడతడు. నీకెందుకు చెప్పాలి, నాకేం అవసరం, అసలు నాతో నీకేంటి అన్నాను రెట్టించి. ఊరికే ఫ్రెండ్షిప్ కోసం అన్నాడతను. ఇప్పటికే నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, కొత్తగా నువ్వవ్వాల్సిన నీడ్ లేదులే నాకు అని నేను అనేశాను. ప్లీజ్ ప్లీజ్, ఫ్రెండ్షిప్ అవసరం లేదంటే కనీసం నీ పేరు చెప్పు చాలు అన్నాడు. అతను బ్రతిమలాడుతుంటే ఎందుకో నచ్చేశాడు. ఎక్కువసేపు ఏడిపిస్తే ఫీల్ అవుతాడు అని పాపమనిపించి, మేఘన నా పేరు అని నా నేమ్ చెప్పేశాను. ఆ అబ్బాయి నవ్వుతూ, మేఘన నైస్ నేమ్ అమ్మాయి అని నవ్వాడు. థ్యాంక్స్ అని చెప్పి మా బస్ ఉన్న ప్లేస్ రావడంతో, బాయ్, మా సారు వాళ్ళు చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని బాయ్ అని చెప్పేసి బస్ ఎక్కేశాను. ఓకే బాయ్ అని ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయాక మాకు 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఒకరోజు
సెకండ్ సాటర్డే, ఒకరోజు సండే. సో ఇదేనండి తొలి వలపు పార్ట్ 4. ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? కొత్తగా ఉంది కదా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.